పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త, మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలను చూద్దాం. మా అత్తగారు తమ పద్ధతిలో మేము చేస్తున్న ప్రతి పనిని సమర్థించుకుని వచ్చిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆవిడ సహనానికి మారుపేరుగా ఒక పక్క, వివేకానికి పెన్నిదిగాను నేను భావిస్తాను. ఆవిడకు లోకజ్ఞానము, అనుభవము ఒక ప్రక్క ఉంటే, మరో ప్రక్క విశాల దృష్టి, కలుపుగోలుతనం, అవ్యాజ్యమైన ప్రేమానురాగాలు ఉన్నాయి. ఆవిడ ఎవరితో మాట్లాడినా పైకి అమాయక సరళత్వం కనిపించినా దాని వెనుక గట్టి పట్టుదల, దీక్ష ప్రస్ఫుటం అవుతున్నాయి. స్వ పర అనే భేదం లేకుండా కూతుళ్లను, కోడళ్ళని కూడా ఆమె ఒకేలా చూసుకున్నారు. నాస్తిక కేంద్రంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ ఆమె పాలు పంచుకున్నారు. మా పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకున్నారు. ఆ రోజుల్లో విద్యా శేషగిరిరావు వివాహం కూడా జరిగింది. వారిద్దరూ ఇష్టపడి రెండు వైపులా చెప్పారు. ఇటు గోరా గారు, నేను, అటు రామకోటయ్య గారు వారి భార్య ఇంద్రావతి గారు పెళ్లి బాధ్యత తీసుకున్నాం. సాంబశివరావు నా దగ్గర ఎలా పెరిగాడో శేషగిరిరావు గారు ఆయన అన్నా వదిలిన దగ్గర అలాగే పెరిగారు. ఈ వివాహం ఎలాగూ మార్పు వివాహమే. వివాహానంతరం గోరా గారికి సంబంధించిన రామకోటయ్య గారి బాధ్యతలను, పాత్రను శేషగిరిరావు గారు తీసుకున్నారు. ఈ వివాహంతో పటమటలంక మాకు మరింత సన్నిహితం అయింది. విద్యా శేషగిరిరావు గారు ఎక్కువగా నాస్తిక కేంద్రంలోనే గడిపేవారు. అందుచేత విద్య ఎక్కడికో బయటకు వెళ్ళినట్లు మాకు అనిపించలేదు. మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కొరకు ఆమరణ నిరసన దీక్ష చేసిన, ఆత్మ బలిదానం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు గారు మా కుటుంబానికి చాలా సన్నిహిత మిత్రులు. ఈ విషయంలో ఆయన మాతో 1952లో జరిగిన మొదటి జనరల్ ఎన్నికలలో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గోరా గారు ఎన్నికల్లో నిలబడ్డారు. ఆయన ఎన్నికల్లో పాల్గొనడం అదే ప్రథమం. నియోజకవర్గం చాలా పెద్దది. బస్సుల మీద కాలినడకన నియోజకవర్గంలోని ముఖ్య గ్రామాలు, పట్టణాల్లో ప్రచారం చేశారు. ఆ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా లవణం ఆయన వెంట ఉన్నారు. వయోజన ఓటు హక్కుతో మన దేశంలో జరిగిన మొదటి ఎన్నికలు అవి. అంతకుముందు 1946లోనూ 1937లోనూ జరిగిన ఎన్నికలు నేను చూశాను. అవి కేవలం ఆస్తి ఉండి పన్ను చెల్లించేవారికి, చదువుకున్న వారికి మాత్రమే ఓటు హక్కు కల్పించాయి. అందుచేత ఓటర్లు చాలా తక్కువగా ఉండేవారు. మహిళలలో ఆస్తి కలిగి పన్ను కట్టేవారు, చదువుకున్నవారు చాలా తక్కువ. అందుచేత మహిళా ఓటర్లు ఇంకా చాలా తక్కువగా ఉండేవారు. ఈ 1952 ఎన్నికలు వయోజన ఓటు హక్కుతో జరిగాయి కనుక 21 సంవత్సరాలు దాటిన ప్రతి పురుషునికి, స్త్రీకి ఆర్థిక అంతస్తుతో కానీ, విద్యార్హతలతో కానీ, సాంఘిక స్థాయితో కానీ సంబంధం లేకుండా ఓటు హక్కు వచ్చింది. దీనివల్ల పురుష ఓటర్లతో సమానంగా సమాన సంఖ్యలో స్త్రీ ఓటర్లు కూడా తయారయ్యారు. ఇది నాకు ఎంతో ఆనందం అనిపించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పురుషునితో సమానంగా స్త్రీకి కూడా రాజకీయ సమానత్వం లభించింది. ఇది ఓటు హక్కే కాక ఎన్నికలు జరిగే ఏ పదవికైనా పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అభ్యర్థులుగా పోటీ చేయవచ్చు. స్వాతంత్రోద్యమం స్త్రీకి స్వరాజ్య పోరాటంలో సమాన భాగస్వామ్యం కల్పించింది. వయోజన ఓటు హక్కు ప్రతి పదవికి స్త్రీకి కూడా పోటీ చేసే హక్కు, దేశ పరిపాలనలో సమాన భాగస్వామ్యం కల్పించింది. అయితే విచారకరమైన విషయం ఏమంటే, ఇప్పటికీ కూడా పార్లమెంట్లో కానీ, రాష్ట్ర శాసనసభల్లో కానీ తక్కువ మందే స్త్రీ సభ్యులు ఉంటున్నారు. ప్రజాప్రతినిధులలో సగానికి సగం మంది స్త్రీలు ఉండే రోజున స్త్రీలకు రాజకీయ వ్యవస్థలో సమాన భాగస్వామ్యం లభించినట్లవుతుంది. ఆ రోజు మన దేశంలో త్వరలోనే చూడగలమని
మేము ఆశించాము. 1952 ఎన్నికల్లో గోరాగారు నెగ్గుతారని ఎవరు ఎప్పుడూ అనుకోలేదు. అయితే తన భావాలు ప్రచారం చేసుకోవడానికి ఈ ఎన్నికలు ఒక అవకాశం కింద వచ్చాయి. మహాత్మాగాంధీ స్వరాజ్యానికి వ్యాఖ్య చెబుతూ, కొద్దిమంది చేతుల్లోకి అధికారం రావడం స్వరాజ్యం కాదు, అధికార దుర్వినియోగం జరిగినప్పుడు దానిని ఎదిరించగలిగే శక్తి ప్రతి పౌరుడు సంపాదించుకోవడం నిజమైన స్వరాజ్యం అన్నారు. స్వరాజ్యం కోసం పోరాడే రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆడంబరాలను తీవ్రంగా ఖండించాము. స్వరాజ్యం వస్తే మనం ఎన్నుకునే మన ప్రతినిధులు త్యాగంతో నిరాడంబరంగా ప్రజలకు సన్నిహితంగా ఉండి ప్రజా సమస్యల గురించి శ్రద్ధ తీసుకుంటారని ఆశించాము. అంతేకాక ప్రజలను చైతన్యవంతులను చేయుటకు ప్రజా ప్రతినిధులు కృషి చేస్తారని కూడా ఆశించాము. కానీ ఎన్నికల అనంతరం అటువంటి సూచనలు కనిపించలేదు. మన గవర్నర్లు, మంత్రులు సంఘటిత శక్తులకు పరిమితమైపోయారు. సామాన్య ప్రజలు, ముఖ్యంగా పేదవారు ఈ ప్రభుత్వం మాది అని అనుకునేటట్లు చేయుటకు గాని గవర్నర్లు, మంత్రులు వారి వద్దకు వెళ్ళవలసి ఉండెను. కానీ మన గవర్నర్లు, మంత్రులు ఆ విధంగా చేయలేదు. దానికి బదులు ప్రభుత్వాన్ని ధనవంతులు, ముఠాదారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, కులతత్వ మతతత్వ శక్తులు, చివరకు సంఘ వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా ఉపయోగించుకునే పరిస్థితులకు పునాది వేయడం ప్రారంభించారు. అందుచేత గోరాగారు గవర్నర్లు, మంత్రులు తమ కార్యక్రమాల మీద వెళ్ళేటప్పుడు పేదల పేటలు కూడా చూడాలని డిమాండ్ చేశారు. గవర్నర్ విజయవాడ వస్తున్నారని తెలిసి ముందుగా గవర్నర్కు, జిల్లా కలెక్టర్కు ఉత్తరాలు వ్రాశారు. కానీ వాటికి సమాధానాలు ఇవ్వలేదు. ప్రజాస్వామ్యంలో గవర్నర్లు, మంత్రులు సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళడం విషయంలో ముభావంగా ఉండడం క్షమింపరాని విషయమని ఈ ప్రవర్తనకు నిరసనగా నల్ల జెండాల ప్రదర్శన చేశాము. గవర్నర్లు బస చేసిన ప్రదేశానికి కొంతమంది స్త్రీలు, పురుషులు గవర్నరు పేదల పేటలు చూడాలి, ప్రజాస్వామ్యం అంటే ప్రజలు అంటూ నినాదాలు వ్రాసిన అట్టలు పట్టుకొని ఊరేగింపుగా వెళ్ళాము. మమ్మల్ని గవర్నర్ బసకు ముందు ఒక ఫర్లాంగ్ ముందుగానే రోడ్డు మీదే ఆపేశారు. అది మైన్ రోడ్డు. ఎక్కడ ఆపేశారో అక్కడ మేము రోడ్డు మీదనే బైఠాయించాము. దాంతో ట్రాఫిక్ ఆగిపోయింది. మరొక పావుగంటలో గవర్నర్ కారు ఆ రోడ్డు మీద నుంచే వెళ్ళాలి. మగ పోలీసులు గోరాగారిని, లవణాన్ని, ఇతర సత్యాగ్రహులను బలవంతాన ఈడ్చుకుని వెళ్ళి పోలీసు వ్యాన్లో పడేశారు. నన్ను, నాతో ఉన్న మరి 2 మహిళా సత్యాగ్రహులను పోలీసులు తాకబోయారు. నేను గట్టిగా హెచ్చరించాను. మహిళా సత్యాగ్రహులను మగ పోలీసులు తాకితే మేము ఊరుకునేది లేదని చెప్పాను. దాంతో మేము ముగ్గురము రోడ్డు మధ్య ఉండిపోయాము. మా చేతుల్లో ఉన్న నినాదాల అట్టలను బలవంతంగా పోలీసులు లాక్కొని పోలీసు వ్యాన్లో పడేశారు. అప్పుడు దగ్గరలో వీధులు ఊడుస్తున్న మున్సిపల్ మహిళా వర్కర్లను హడావిడిగా తీసుకుని వచ్చి వాళ్ల చేత మా ముగ్గురిని రోడ్డు మధ్య నుంచి పక్కకు లాగించి మా చుట్టూ ఆ మున్సిపల్ మహిళా వర్కర్లు, వారి చుట్టూ పోలీసులు నిల్చున్నారు. ఇది జరిగిన 2-3 నిమిషాలకి గవర్నర్ గారు కారులో మా ముందు నుంచే వెళ్ళిపోయారు. మేము వారికి కనబడే అవకాశం కూడా లేదు. పురుష సత్యాగ్రహులను వ్యానులో ఎక్కించి ప్రక్క రోడ్డులోకి తీసుకెళ్లిపోయారు. మహిళా సత్యాగ్రహులను పక్కకు ఈడ్పించి అడ్డంగా పోలీసులు నిల్చున్నారు. గవర్నర్ కారు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ందరినీ వదిలేశారు. మాకు ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలిగించిన విషయం, అక్కడే ఉండే సామాన్య పేద ప్రజలు మహిళా మున్సిపల్ కార్యకర్తలను గట్టిగా నిలదీసి, వీరు మన పేదవాళ్లను చూడమని గవర్నర్ని కోరుతూ ఉంటే మీరు కూడా పేదవాళ్లై ఉండి పోలీసులకు సహకరిస్తారా అని నిలదీసి అడిగారు. దానికి కొంత సిగ్గుపడి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడ రోడ్డు మీదనే చేరిన జనాన్ని ఉద్దేశించి మీటింగు పెట్టాము. గోరా గారు, నేను మాట్లాడాము. ప్రజలకు మేము చెప్పిన విషయాలు నచ్చినప్పటికీ మా ప్రక్కన నిలబడగలిగే శక్తి వారికి లేదు. స్వాతంత్రం వచ్చిన 5 సంవత్సరాల్లోనే
ప్రజలు వ్యతిరేక వ్యవస్థను వ్యతిరేకించగలిగే శక్తి కోల్పోయారు. ఇది వారి తప్పు కాదు. తెల్లవాళ్ళు పోయి మా వాళ్ళ రాజ్యం వచ్చింది కదా అనే యథార్థం ప్రజలను నిష్క్రియులుగా చేసింది. అందుకే వారిని తిరిగి ఆలోచింపచేయడానికి మేము నిర్వహించిన కార్యక్రమాల్లాంటివి ఇంకా చాలా అవసరమని మాకు అనిపించింది. ఈరోజు మనం స్వాతంత్రానంతరం రాజకీయంగా జరుగుతున్న అసమానత్వాలకు గోరా దంపతులు ఎలా ప్రతిఘటించారో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలను మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.